హలో మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర విహారీ ఏ స్వీట్ అండ్ ట్రూ ట్రావెలర్ స్టోరీస్. సో ఇవాళ మన ట్రూ ట్రావెలర్ స్టోరీ ఏంటి అంటే, మేమైతే సెలబ్రిటీస్ని మీట్ అవ్వడానికైతే వచ్చేసాము. సో ఇన్ఫ్లుయెన్సర్ని కొంతమందిని పిలిచారు, నేనైతే మాత్రం వీళ్ళని ఎస్పెషల్లీ మీట్ అవ్వడానికి వచ్చాను. సో వీళ్ళు కొంచెం నాకు ఫేవరెట్ అనమాట, లెక్క అరియానా, అమర్దీప్, ఇంకా సుబ్బు, ఇంకా ఆబ్వియస్గా తేజ కూడా. సో ఇలా ఒక మీట్ అవుదామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే మేము మీట్ అవ్వడం జరిగింది. సో అందరూ కంప్లీట్ ఫుడ్ తినేసి కాసేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యారు అనమాట. సో వీళ్ళు యాక్చువల్ ప్రోగ్రామ్ వచ్చేసి తిరుమలకి అని చెప్పి వచ్చారు. సో ఇంకా అలాగే ఇక్కడ ఇన్విటేషన్ ఉంటే ఇక్కడికి వచ్చారనమాట, జస్ట్ ప్రమోషన్ కోసము. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మాతో పాటు ఒక 11 to 9 వరకు స్పెండ్ చేశారనమాట. సరదాగా కబుర్లు చెప్పుకున్నాము, నేను నా ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు. మంచిగా అసలు సెలబ్రిటీ లైఫ్ అంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూసానమాట. ఇంకా అందరూ కూర్చొని లంచ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. సరే జస్ట్ ఒకసారి మాట్లాడొద్దాం కదా అని చెప్పి వెళ్ళి ఇంట్రడక్షన్ చేసుకున్నాము. ప్లస్ అమర్దీప్ని అయితే నేను ఎల్లంగా అడిగింది ఏంటంటే, తేజు ఎక్కడ అన్నాను. సో తను షూటింగ్లో ఉంది అని చెప్పి వీడియో కాల్ చేసి చూపించారనమాట. సో చూపిస్తే వీడియో కాల్లో తేజుతో మాట్లాడాం కాసేపు. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి వాళ్ళు మాట్లాడుకోవడానికి టైం సరిపోవట్లేదన్నమాట. సో కానీ అందరూ లంచ్ చేసి పక్కకు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం కదా అన్నట్టు కాసేపు మేము కూడా కూర్చొని లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి కూర్చున్నామన్నమాట. కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. అయిపోయిన తర్వాత ఆ హోటల్ ప్రమోషన్ అయితే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక పార్లర్కి అయితే వెళ్ళాము. సో ఇంకా అక్కడ మాతో సుబ్బు అండ్ టేస్టీ తేజ హోల్ డే ఉన్నారనమాట. నేను ఆఫీస్లో కాసేపు ఇక్కడ కాసేపు మేనేజ్ చేసుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేశాను. రియల్లీ అసలు వాళ్ళు ఎంత సరదాగా, ఎంత హ్యాపీగా, అసలు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ. యాక్చువల్లీ నా మీద ఎవరైనా సెటైర్ వేస్తే నేను తీసుకోలేనమాట. ఇన్ కేస్ అది ట్రూత్ అయితే ఓకే, ఐ విల్ యాక్సెప్ట్. బట్ ఏదైనా కామెడీగా లేకపోతే ఏదైనా కొంచెం డిఫరెంట్గా అన్నారంటే లోపల కొంచెం ఫీల్ అవుతాను అనమాట. కానీ ఇక్కడ అట్లా కాదు. వాళ్ళు ఒకరిపైన ఒక సెటైర్లు వేసుకుంటూ ఒకరిని ఒకరు డిగ్రేడ్ చేసి మాట్లాడుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నారో అసలు. నాకు అనిపించింది మేబీ ఇట్లా లైట్ తీసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందేమో అని చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా అయితే లీడ్ చేస్తున్నారనమాట. సో నేను కూడా చూసి వీళ్ళతో ఇంకా ఇలా ఉంటే బెటరేమో లైఫ్ అనిపించింది. లైక్ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఏం జరుగుతుంది, రేపేంటి ఎల్లుండేంటి అని అనుకోవడం కంటే మంచిగా ఇట్లా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండడం బెటర్ అనిపించింది. సీరియస్లీ నాకు అనిపించింది అనమాట. కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు అరే లైఫ్ ఇలా చిల్ అయితే బెటర్ ఏమో, ఈరోజు ఈ నిమిషం ఈ క్షణం మాత్రమే మనది, మరుసటి క్షణంలో మనకి ఏం జరుగుతుందో, మనం ఎలా ఉంటామో, మన స్టేటస్ పెరుగుతుందా తగ్గుతుందా, లేకపోతే ఇదే లైఫ్ మనకు ఉంటుందా లేదా అన్నది మన చేతిలో ఉండదు. కాబట్టి ఉన్నంతలో ఎప్పటికప్పుడు హ్యాపీగా ఉండడం చాలా బెటర్. సో నేను కూడా అదే అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో వీళ్ళంతా నా ఫ్యాన్స్ అంట. లైక్ ఒక్కసారి వచ్చి ఇక్కడ ప్రమోట్ చేశాను. సో వాళ్ళు అప్పటి నుంచి మేడం అంటూ, మేడం మమ్మల్ని కూడా చూపించాను మేడం మీ యూట్యూబ్ ఛానల్లో అని చెప్పేసి చెప్పారు. ఓకే అని చెప్పి వాళ్ళని షూట్ చేయడం జరిగింది. సో ఇంకా వీళ్ళతో పాటు మేము కూడా కూర్చొని లంచ్ చేసేసామన్నమాట. సో ఇంకా ఈ సుబ్బు, టేస్టీ తేజ అయితే చాలా జోవియల్. అసలు టేస్టీ తేజకి ఎటకారం ఎంత ఎక్కువ తెలుసా. ఇంకా సుబ్బు అయితే వచ్చి రాని తెలుగుతోటి మంచిగా మేనేజ్ చేస్తుంది అండ్ చాలా బాగా మాట్లాడుతుంది. మమ్మల్ని అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసింది అనమాట. లైక్ బిగ్ బాస్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, తన డైలాగ్ అసలు యాక్చువల్లీ నాకు అక్కడికి వెళ్ళేంతవరకు సుబ్బు అంటే ఎవరో తెలీదు ఇన్ఫ్యాక్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ అన్నదన్నమాట, బిగ్ బాస్ ఫేమ్ సుబ్బు తెలీదా, మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న డైలాగ్తో ఫేమస్ అయింది కదా తనేనే అని. ఓ ఓకే ఓకే అప్పుడు ఐడెంటిఫై అయిందనమాట. సో అప్పటి నుంచి ఇంకా సారీ నేను ఐడెంటిఫై చేయలేకపోయాను అండి, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పి ఒక 2 రీల్స్ అయితే చేసామన్నమాట తను నేను.
మంచిగా అసలు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా వీడియో షూట్ చేశాను. బట్ ఫోన్ మెమరీ కొట్టిందనమాట నన్ను డెలీట్ చేయమని. సో, ఇంకా ఏదైతే మినిమమ్‌గా ఉన్నాయో అవి ఉంచుకున్నాము. ఇంకా మేము పర్సనల్‌గా స్పెండ్ చేసిన టైం అవంతా కూడా మేము జస్ట్ క్యాజువల్ టాక్స్‌లో ఉన్నాము. సో, అవంతా కూడా వాయిస్ ఓవర్ ఉండదు కదా అన్నట్టు ఇంకా మొత్తం రిమూవ్ చేశామనమాట. ఇంకా ఫుడ్ విషయానికొస్తే ఇంకా ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అన్నీ డ్రై ఐటమ్స్ టేస్ట్ చేసాము. చాలా బాగా స్పెండ్ చేసాము. ఏ హోల్ డే సెలబ్రిటీస్‌తో ఎంత సరదాగా ఉంటుందా అనిపించిందనమాట. అసలు వాళ్ళ మనసులో ఏముండదు. ఈ ఈ ఈ నిమిషం ఎంజాయ్ చేశామా, ఈ నిమిషం హ్యాపీగా ఉన్నామా, అయిపోయింది అంతే. నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అనేది అసలు మైండ్‌లో ఉంటే మేబీ ఇలాగే ఉంటదేమో. సో, అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం హ్యాపీగా ఉండేలాగా మన లైఫ్‌ని మనం డిజైన్ చేసుకోవాలి అని కొంతమందిని చూస్తే అనిపిస్తదనమాట. అరియానా గ్లోరీ నేను చాలా బాగా మాట్లాడుతది అనుకున్నా. బట్ వాళ్ళు అమర్‌దీప్, అరియానా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా! వాళ్ళైతే మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇంకా మా విషయానికొచ్చేసరికి మాకు అంత పర్సనల్ స్పేస్ లేదనమాట. లైక్ అంత క్లోజ్‌గా మాట్లాడుకునేంత టైం గూడా లేదు. సో, ఏదో కొంచెం కాస్త టైం మాత్రమే అరియానా మాతో స్పెండ్ చేసింది. రిమైనింగ్ తను తిరుమల ప్లానింగ్ ఉండింది. సో, తను తిరుమలకెళ్ళిపోయిందనమాట. తనే పిలిచి ఫొటోస్ తీసుకుందామా, ఫొటోస్ దిగుదామా అంది. లేదు లేదు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పా. సో, అందుకని చెప్పేసి ఇంకా సెలబ్రిటీస్ వస్తే తెలిసిందే కదా, అందరూ సెల్ఫీస్ అలా ఇలా. సో, వాళ్ళని సతాయిస్తుంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి చిరాకుగా ఉంటుంది. సో, అంతా అయిపోయింది. సో, ఇంకా ప్రెస్ మీట్ అన్నట్టు, ప్రెస్ మీట్ అంటే లైక్ ఒక చిన్న బిట్ అనమాట. సో, ఆ బైట్ కోసం అందరూ ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఈ ప్రమోషన్ కోసం కూడా చేస్తున్నారనమాట. ఇంకా అమర్‌దీప్ అసలు నా పక్కన ఎలా ఉన్నాడు చూసారా అమర్‌దీప్, ఎంత సన్నగా ఉన్నాడు, ఎంత చిన్నగా ఉన్నాడు. వామ్మో! సో, ఇదన్నమాట మా సెలబ్రిటీస్‌తో ఒక డే. ఇంకా సుబ్బు వచ్చేసిందనమాట. సుబ్బు అండ్ తేజ వచ్చారు. వీళ్ళతో పక్కన కూర్చొని మాట్లాడుతుంటే అసలు ఎలా డే అంతా అయిపోయిందో తెలియట్లేదు. తనకి నెయిల్ ఎక్స్టెన్షన్ అండ్ నెయిల్ ఆర్ట్ చేయించుకుంటుందనమాట. సో, తనకి నెయిల్ ఆర్ట్ అంటే చాలా పిచ్చి. ఎప్పటికప్పుడు నెయిల్ ఆర్ట్ చేయించుకుంటూనే ఉంటుంది రెగ్యులర్‌గా. సో, ఇంకా మంచిగా కంపెనీ ఇస్తూ, మంచిగా మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేసేసామన్నమాట. సో, ఇదే ఇవాల్టి మన మధుర విహారీ, ఏ ట్రూ అండ్ స్వీట్ ట్రావెలర్ స్టోరీస్. సో, ఇంకా తను పోజెస్ ఇస్తుంది. నేను వీడియో తీయనా, ఫొటోస్ తీయనా అంటే యాహ్! అని చెప్పేసి పోజెస్ అయితే ఇస్తుందనమాట. సో, ఇది మా నెయిల్ ఆర్ట్ స్టోరీ విత్ సుబ్బు. ఇంక ఫైనల్లీ టాటా బై బై చెప్పి నేను ఇంటికి వచ్చేసాననమాట. సీ యూ.